కీర్తనల భాగం 18 అధ్యాయము 17 మాట చదవగలిగితే, బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించను. దావీదుని ద్వేషిస్తున్న వారు దావీదు కంటే బలవంతులు. కానీ అంతమంది కుట్రల నుండి, అంతమంది పగవారి దగ్గర నుంచి దావీదుకి తనకుండే శత్రువులు ఎట్లాంటి వారు తెలుసా? దావీదు కంటే బలవంతులు, దావీదు కంటే జ్ఞానవంతులు, దావీదు కంటే శక్తి కలిగిన వారు. కానీ అలాంటి బలవంతుల చేతుల నుండి ఒంటరిగా ఉండిన దావీదుని నా ప్రభు విడిపించి అతన్ని సింహాసనం ఎక్కించాడు. అంటే మీరు ఆలోచించండి, దావీదు ఆరాధిస్తున్న దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో. దావీదు మాత్రమే కాదు, నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు కూడా అదే దేవుడు గనక మన విశ్వాసముతో ప్రభు వైపు చూచి, అయ్యా నాకెవ్వరు లేకపోయినా పర్లేదు, జనబలం లేదయ్యా, మాకు ధనబలం లేదయ్యా, మా పక్షాన్ని ఎవరు ఉండట్లేదయ్యా అని మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే శక్తి కలిగిన దేవుడు మన పక్షానున్నాడు. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు నీ పక్షాన నా పక్షానున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. దావీదు కూడా బలమైన శత్రులు ఆయన మీద పడినప్పుడు దావీదు ప్రభు వైపు చూశాడు. ప్రభు మీద ఆధారపడగలిగితే ఎవ్వరు నేనేమీ చేయలేరు. ఎన్ని కుట్రలు పనినా ఏ హాని నీకు తగలకుండా నా ప్రభు నీకు క్షేమాన్నిచ్చి నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు నీ పక్షానున్నారు. గాడ్ బ్లెస్ యూ.